ప్రతి ఒక్కరు ఆలోచించండి అయ్యా, మనం ఎంత గొప్ప సేఫెస్ట్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో. ఎంత గొప్ప సేఫెస్ట్ ప్లేస్, ఎంత యోగం చేసి పుట్టాం మనం. ఎన్నో దేశాలలో తినడానికి తిండి లేదు, అడుక్కు తింటున్నారు జనాలు, ప్రజలు. ఎన్నో దేశాలలో యుద్ధ వాతావరణం, ఎప్పుడు ఎక్కడ యుద్ధం జరుగుతుందో, ఎప్పుడు బాంబులు ఇచ్చి పడతాయో, ఎప్పుడు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియదు. ఎన్నో దేశాలలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు జనాలు. వాటర్ రిసోర్స్ లేవు కొన్ని దేశాలలో, ఫుడ్ లేదు, అడుక్కు తింటున్నారు. ఆర్థిక సంక్షోభం, పనులు లేక ఆకలితో చచ్చిపోతున్నారు ఎన్నో దేశాల్లో. కానీ మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం? గొప్పదైన భారతదేశం, సేఫెస్ట్ ప్లేస్, కష్టపడి సంపాదించి కడుపు నిండా తినగలిగే ప్లేస్ మనది. కష్టపడేవాడికి కడుపు నిండా అన్నం ఉంటుంది. సోమరిపోతుల గురించి నేను చెప్పట్లా, ఖాళీగా కూర్చొని సోమరిపోతుల గురించి మాట్లాడట్లా. మనం అంతటి గొప్పదైన భారతదేశంలో ఉన్నాం. కష్టపడి సంపాదించి హాయిగా లైఫ్ని అనుభవించక, చాలా చిన్న లైఫ్, ఎప్పుడు చనిపోతామో తెలియదు. అంత గొప్పదైన భారతదేశంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, దాన్ని వదిలేసి ఇంకా ఏదో భగవంతుడు నాకు ఇయ్యలేదు, ఇంకా నాకేదో భగవంతుడు లోటు చేశాని ఏడుస్తుంటారంటే ఆలోచించండి.